హాయ్, వెల్కమ్ టు అన్సే కిచెన్. ఈరోజు నేను రెసిపీ వచ్చి కాకరకాయ ఫ్రై, కాకరకాయ కూర, కాకరకాయ పకోడా చేసుకుంటున్నాను. ఇది పకోడా కోసము ఒక్క దెబ్బకు 2 పిట్టలు పడ్డట్లు నేను కాకరకాయలు 1/2 కిలో తీసుకున్నాను. 1/2 కిలోల కొంచెమేమో కూర చేస్తున్నాను, కొంచెం సాయంత్రం స్నాక్ లాగా తినడానికే ఇలా పకోడీ చేస్తున్నాను అన్నమాట. పకోడీ చేసుకుందాం. ఇది కాకరకాయ ముక్కలు, దానికి సరిపడా అల్లం వెల్లిగడ్డ పేస్ట్, బేసన్, కొద్దిగా జీలకర్ర, ఉప్పు ఇవేసి కలిపేసుకుందాం. ఇట్లా కలిపేసుకొని ఇక్కడ నూనె పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ నూనెలో వేసి మంచిగా ఫ్రై చేసుకుందాం. పకోడా అయిపోతుంది. ఒకటి పకోడా, ఇంకొకటి ఫ్రై, కాకరకాయ ఫ్రై. చాలా సుక్క ఉంది. కొంచెం నీళ్ళు చిలకరిస్తా. చూడండి, ఇప్పుడు చూడండి, దీన్ని వేసేసుకుంటా నూనెలా. మంచిగా కారం మర్చిపోయినా, జీలకర్ర వేసిన, కారం వేసుకోవాలి. కారం పొడి వేస్తా. ఒక్క నిమిషం కారం పొడి వేస్తా. మంచిగా 2 చెంచాలు కారం పొడి వేసిన. అన్నం పక్కకైనా తినొచ్చు, స్నాక్లా కొట్టి కూడా తినొచ్చు. మంచిగా ఫ్రై చేసి పెట్టుకొని కారం పొడి అయితే మంచిగా వేసుకున్న దీంట్లో. అన్నీ వేసి కారం పొడి మర్చిపోయినండి. ఇప్పుడు చూడండి, పకోడా, కాకరకాయ పకోడా, కాకరకాయ ఫ్రై మా ఇంట్లో. ఇదే నూనెలో మళ్ళీ కూర వేసేసుకుంటాను అన్నమాట. మంచిగా ఎర్రగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, కాకరకాయలు చేదు తినాలనుకొని తినే వాళ్ళైతే ఇట్లా తినేయచ్చు. నేనైతే ఇట్లనే తింటా. మరీ కడక్ నాకు ఇష్టం ఉండదు. ఇది మరీ కడక్ ఉండదు, మరీ నరం ఉండదు, మామూలుగా ఉంటుంది. ఇలా పకోడీ, కాకరకాయ పకోడీ. తర్వాత ఇదే నూనెలో కూర కూడా చేసుకుంటాను నేను. ఇది గోలించుకొని పక్క పెట్టుకొని ఇదే నూనెలో కూర వేసేస్తాను. చూడండి, ఆహా ఏమి రుచి, అనరామై మరుచి అని ఎంత కమ్మగా ఉంటుంది కాకరకాయ. నా ఫేవరెట్ కాకరకాయ, చాలా ఇష్టం అండి నాకు. అందరు చేసుకొని తిని చూడండి ఇలా పకోడీ, కాకరకాయ పకోడీ. ఒంటికి మంచిది, చాలా మంచిది. ఇప్పుడు కూరకు ఇదే నూనెలో ఇక్కడ కాకరకాయ ముక్కలు ఉన్నాయి, ఉల్లిగడ్డ ఉంది. ఇది కొబ్బరి పొడి దించేటప్పుడు వేస్తా. దీంట్లో అన్నీ కలిసి ఉన్నాయి. వేసుకుంటే ఉప్పు వేసుకోవచ్చు. మీకెళ్ళి ఎల్లిపాయలు అవన్నీ కలిపి కొట్టినది అనమాట. ఇప్పుడు కూర వేసుకుంటే జీలకర్ర వేసుకోవచ్చు, లేకుంటే అది కూడా లేదు దీంట్లో కూరలా. నాకు కొబ్బరి పొడిలు అన్నీ కలిసినాయి, అందుకే నేను ఏం వేయలేదు. ఈ ఉల్లిగడ్డ మంచి గోలిచ్చి తర్వాత ఆ ముక్కలు వేసి మూత పెట్టి మళ్ళీ ఒకసారి తీసి 10 నిమిషాల తర్వాత మళ్ళీ కలిపేసి తర్వాత ఇవి వేగిన తర్వాత ఆ ముక్కలు కూడా మంచిగా ఫ్రై చేసి మీదకెళ్ళి కొబ్బరి పొడి చల్లి తీసేసినాయి. అంతే. చాలా కమ్మ ఉన్నాయి కాకరకాయ ముక్కలు. హెల్త్కి మంచిది కదా, అందుకే చెప్తున్నా. కాకరకాయ ఫ్రై, కాకరకాయ స్నాక్, కాకరకాయ కూర. అందరు చేసుకొని తిని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ పెట్టండి. కూర అయినాక మళ్ళీ చూద్దాం. ఓకేనండి. కాకరకాయ ఫ్రై చేదు తినలేం బాబోయ్ అనుకునే వాళ్ళు కొద్దిగా చాట్ మసాలా యాడ్ చేయండి. దీనికి చాట్ మసాలా యాడ్ చేసి తినండి, మస్తు తింటారు.
నేను కూడా మస్తు తింటా. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేగినాయి. కాకరకాయ ముక్కలు వేద్దాం, కలిపి మూత పెట్టేద్దాం. నాకు అంగట్లో చాలా సన్న సన్నగా చిన్న చిన్నవి లేతవి దొరికినాయి. చూడ మంచిగా అవుతుంది ఈరోజు, కమ్మగా అవుతుంది. చూడండి లేతగా ఉన్నాయి. ఒక్కొక్కసారి అయితే బాగా ముదిరిపోయినవి దొరుకుతాయి. అదైతే విత్తనాలు కటక్ కటక్ అంటుంటాయి తింటుంటే. నూనె కొంచెం ఎక్కువనే పోసుకున్నా, అంటే అవి ఫ్రై చేసిన కదా, అందులోనే ఇది వేసేసిన కూర. అంత నూనె పట్టదు కానీ ఇక మళ్ళా చేదు నూనె ఎండ పోసి పెట్టాలి మళ్ళీ కటవరలా అని చెప్పేసి వేసేసిన. ఇంత నూనె పట్టదు కానీ వేసిన. ఇప్పుడు మంచి కల పెట్టేసుకొని మూత పెట్టేసుకొని 10 నిమిషాలు వెయిట్ చేద్దాం. ఒక మూత పెట్టేద్దాం. గ్యాస్ చిన్నగా ఉంది. ఇట్లా నేను అప్పుడొకటి ఇప్పుడొకటి తింటూనే ఉంటాను అనమాట, ఇట్లా చేసి పెట్టుకొని. వెయిట్ చేద్దాము. ఇప్పుడు ఇది మగ్గే వరకు వెయిట్ చేద్దాము. మగ్గినాక మూత తీసి పక్కకు పడేస్తే కలుపుతూ ఉంటే అదే ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు చూడండి కాకరకాయ కథ ఎంతవరకు వచ్చిందో చూద్దాం. మూత తీసేద్దాము. ఎప్పుడు ఫ్రైకి మూత తీసి పడేయాలి పక్కకు. ఎందుకంటే మూత తీసి నువ్వు మూత పెట్టి ఎంతసేపు మూత పెట్టినా పొయ్యి మీద అది ఫ్రై కాదు. మూత ఉడికిన తర్వాత ఇప్పుడు చూడండి కలర్ చేంజ్ అయింది కదా. కలర్ చేంజ్ అయినాక ఇట్లా మనం ఒకసారి ఇట్లా గంటతో నొత్తి చూస్తే 2 ముక్కలు అయిందనుకో ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం, మూత తెరిచేస్తాం. మూత తీసి పక్కకు పెట్టేయాలి. ఇక మూత పెట్టకూడదు. మూత పెడితే ఫ్రై కాదు. నువ్వు ఎన్ని గంటలు పెట్టినా ఫ్రై కాదు. ఇట్లా పెట్టి కలుపుతుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది. ఫ్రై అంటే ఇట్లనే చేయాలా, మీ ఇష్టం. మీరు ఎట్లా చేసుకుంటారో మీ ఇష్టం, కానీ నేనైతే ఇట్లా చేస్తాను. ఇలా చేస్తే తొందరగా ఫ్రై అవుతుంది. మూత పెడితే ఫ్రై కాదు తొందరగా. నేనైతే పకోడా తింటూనే ఉన్నా, కూర వండుకుంటా. ఈ మంచిగా ఫ్రై చేసి ఈ పొడుగు చల్లి గ్యాస్ ఆఫ్ చేసేయాలి అంతే. ఫ్రై అయినాక అప్పుడే మూత పెట్టొద్దు, కొద్దిగా చల్లగా అయినాక మూత పెట్టాలి. అప్పుడు ఫ్రై లాక్కుంటుంది. మళ్ళీ 10 నిమిషాలు వెయిటింగ్. నూనె ఎక్కువనే ఉంది. గ్యాస్ పెద్దగా పెట్టినా, చిన్నగా పెడితే మళ్ళీ గంటలు అవుతుందని. మీకు ఏ పొడి అందుబాటులో ఉంటే ఆ పొడి వేసుకోండి. ఈ పొడి ఆ పొడి అని ఏం లేదు. ఏది లేదనుకోండి సాంబార్ పొడి వేసుకోండి. సాంబార్ పొడి వేసుకోండి, ఆహా రుచి ఉంటుంది. ఏ పౌడర్ చల్లినా సూపర్ టేస్ట్ వస్తారు. కాకరకాయ పకోడా మాత్రం చాలా బాగుందండి. శనగపిండి కాకరకాయ భలే సూటి అయింది. ఇంకా దీంట్లో నాకు ఓమ దొరకలేదు. ఓమ వేస్తే ఇంకా బాగుంటుండే. చాలా కమ్మగా ఉందండి. తింటూనే ఉన్నా, నేను వంట చేస్తూ తింటూనే ఉన్నా కాకరకాయ ఫ్రై. సాయంత్రం తింటాను, ఇప్పుడే తింటున్నా. అంత కమ్మగా ఉంది. ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు కూడా తక్కువ అవుతుందని ఉప్పు, కొద్దిగా కారం పొడి కూడా వేసుకున్నా. ఇలాంటి పౌడర్లు ఏది ఉన్నా ఇంట్లో ఇట్లా చల్లేసుకొని బంద్ చేయండి పోయి. ఇది మీకు 2-3 రోజులైనా ఉంటుంది. ఒకటే రోజు తినాలి అయిపోవాలని ఏం లేదు. ఇలాంటి ఫ్రైస్ ఎన్ని రోజులైనా తినొచ్చు. ఎత్తిపెట్టుకొని మంచిగా ఫ్రిడ్జ్లో పెట్టే అవసరం కూడా లేదు. బయటనే పెట్టుకొని తినొచ్చు. నా రెసిపీ ఎట్లుంది ఇలా చేసుకొని తిని చూడండి. అందరూ ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఎవరు ఏం చెప్పరు నాకు, చెప్పండి. బాగుందా, బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి. నాకేం అభ్యంతరం లేదు.
బాగలేదని చెప్తే మళ్ళీ ఇంకోసారి వేరే విధంగా ట్రై చేస్తా. ఓకేనా అండి? తప్పకుండా చెప్పండి, ఇలా చేసుకొని తిని చూడు మీకు ఎలా వచ్చింది చెప్పండి, నాకు రాయండి, నా వీడియో కింద రాయండి. చాలా బాగుందండి పకోడీ అయితే, రెండు సూపర్ వచ్చినాయి అనిపిస్తుంది నాకు. అన్నం అయితే పెట్టేసిన ఇక్కడ. అన్నం అయినాక మీకు ఈ కాకరకాయ ఫ్రైతోని ఉడుకుడుకు అన్నం లాగిచ్చేస్తా. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఒక లైక్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకరకాయలు లేతగా ఉన్నందుకేమో చాలా బాగా కుదిరింది. పకోడీ కూడా కుదిరింది, కూర కూడా కుదిరింది. పకోడీ కూడా చాలా సూపర్ ఉందండి. నా పానమంతి పకోడలనే ఉంది, అంత కమ్మ ఉంది. తప్పకుండా చేసుకొని తిని చూడండి. ఓకే అండి, ఉంటా, బాయ్.